మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మాడిపోయిన వస్తువులు తినడం అంటే కొద్దిమంది చాలా ఇష్టపడతా ఉంటారు. అంటే ఏదైనా లైక్ తందూరి బాగా మాడగాల్చు అని చెప్పేసి అంటుంటారు. ఏదైనా ఇంట్లో ఒకటి మనం ఉప్మానే వేసుకున్నప్పుడు నాకు ఇష్టం సార్. సో ఆ ఉప్మాను మాడితో సహా తింటా ఉంటాం. ఈ మాడిపోయిన వస్తువులు తిన్నాము, బ్లాక్ గా ఉన్నాయి తిన్నాము అని అంటే క్యాన్సర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన సెల్స్ క్యాన్సర్ సెల్స్ అవుతాయి అంటుంటారు. అసలు ఇవి తినడం వల్ల నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ఎట్లా అవుతాయి సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ముఖ్యంగా కొన్ని క్యాన్సర్లు ఉన్నాయన్నమాట. ఇది ఇండియాలో కూడా ఒక రకంగా కామన్ క్యాన్సర్. పొట్ట క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్. మామూలుగా మనం తీసుకునే ఆహారము ఈసోఫేగస్ అంటారు, ఫుడ్ పైప్ అంటారు. దాని ద్వారా వెళ్ళి పొట్ట స్టమక్ లోకి వెళ్తుంది అండి. దాని తర్వాత పేగులు వస్తుంది. సో మెయిన్లీ స్టమక్ క్యాన్సర్ కానీ ఈ ఫుడ్ పైప్, తెలుగులో అన్నవాహిని అంటారు. ఓకే, వీటి క్యాన్సర్లకి ఒక కారణము ఈ స్మోక్డ్ ఫుడ్స్ అని అంటారు అనమాట. స్మోక్డ్ ఫుడ్స్ అంటే తండూరి. మనం ఏ ఫుడ్ చేసినా దాని మీద అందరికి తెలిసిన దానిపైన ఒక నల్లగా ఒక పొర ఉంటది కదా, అట్లాంటిది. ఈవెన్ తండూరి రోటీ అయినా సరే, చికెన్ అయినా సరే, ఫిష్ ఏదైనా, ఆ స్మోక్డ్ ఫుడ్స్ అనేది అందులో కొన్ని కెమికల్స్ ఉంటాయండి. అది ఎప్పుడో ఒకసారి తింటే కాదు, అది రిస్క్ ఫ్యాక్టర్ కాదు. కొందరు ఏంటంటే వాళ్ళ కల్చర్ లోనే రెగ్యులర్ గా తీసుకుంటుంటారు అనమాట, రోజు తీసుకుంటుంటారు. వాళ్ళల్లో ఏంటంటే ఆ కెమికల్స్ అనేది రిపీటెడ్ గా ఆ మన స్టమక్ లో కానీ ఈసోఫేగస్, ఆ మ్యూకస్ అంటారు అనమాట, దాని లేయర్ అనేది ఉంటుంది, ప్రొటెక్టివ్ లేయర్. ఈ కెమికల్స్ ఏంటంటే రిపీటెడ్ గా తీసుకోవడం వల్ల ఆ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యి క్రానిక్ గా, అంటే ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు క్రానిక్ గా దాన్ని డ్యామేజ్ చేస్తే ఆ కణాలు క్యాన్సర్ గా మారేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా అంటే మనము ఒక రకంగా చెప్తే భయపెట్టాల్సిన అవసరం లేదు. కానీ రెగ్యులర్ గా తినకండి, ఎప్పుడో ఒకసారి నెలకు 1-2 సార్లు తింటే ఏమీ ప్రాబ్లం లేదు. అవును, 1-2 సార్లు ఎప్పుడో నెలకి ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి. కానీ రెగ్యులర్ గా అంటే మరీ ఎక్కువ సార్లు తినడం అవాయిడ్ చేస్తే మనకి మంచిది. కొన్ని రకాల క్యాన్సర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఇది మ్యూటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది సార్? అంటే నార్మల్ సెల్స్ అనేవి మ్యూటేషన్ గా ఎట్లా అది రూపాంతరం చెందుతూ ఉంటుంది? అంటే మనకు బాడీలో తెలుస్తుంది ఆ చేంజెస్ ఏమైనా? ఈ యాక్చువల్ గా చాలా మంది తెలియదు. మామూలుగా మన కణాలు అనేవి డివైడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఒక సంవత్సరం ముందు మీరున్నారు, నేనున్నాను. ఈ కణాలు అనేటి సంవత్సరం ముందు ఉన్న కణాలు ఇప్పుడు ఉండేటి కాదు, అవి మారిపోతాయి. చర్మం కావచ్చు, పేగ్ కావచ్చు, నోరు కావచ్చు, పాత కణాలు పోయి కొత్త కణాలని రిప్లేస్ చేస్తుంటది. అది నార్మల్ ప్రక్రియ. అది కొన్ని కోట్ల కణాలు ఉంటాయి, ట్రిలియన్స్ అంటారు, బిలియన్స్ కూడా కాదు. అన్ని కణాలు ఉంటాయి మన బాడీలో. వాటి పని ఏంటంటే పాత కణాలు పోతుంటాయి, కొత్త కణాలు వస్తుంటాయి. అది ఒక రెగ్యులేటరీ మెకానిజం, ఒక పద్ధతి ద్వారా జరుగుతుంటది అనమాట. ఈ జరిగే ప్రక్రియలో అనేటి మీరు మ్యూటేషన్ అనే పదం యూజ్ చేస్తారు, జన్యు లోపం అంటారు అనమాట తెలుగులో. ఆ మ్యూటేషన్స్ అనేవి కామన్ గా జరుగుతుంటాయి. రోజుకి కొన్ని వేల మ్యూటేషన్, అంటే అన్ని లక్షల కణాలు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట పొరపాటు దొలుతుంటది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని కూర్చొని ఒక 100 సార్లు ఒక సెంటెన్స్ రాయమంటే ఎక్కడో ఒక చోట జరుగుతుంది కదా, అట్లాగే బాడీలో కూడా ఎక్కడో ఒకట జరుగుతుంటది. అది కూడా జరుగుతుంటది. కానీ మన బాడీలో మన ఇమ్యూనిటీ ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అంటే అది స్కాన్ చేస్తుంది అనమాట. స్కాన్ చేసి ఎక్కడన్నా ఈ చెడు కణాలు ఉన్నాయా, ఈ మ్యూటేషన్స్ ఉన్నాయా చూసి దాన్ని అది ఫర్దర్ గా గ్రో కాకుండా ఆ కణాన్ని అక్కడే నాశనం చేసేస్తుంది. సో మన ఇమ్యూన్ మెకానిజం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో రోజు అవుతానే ఉంటాయి కొన్ని వేల మ్యూటేషన్లు. కానీ మన ఇమ్యూనిటీ అది ప్రక్రియ అది చూసి దాన్ని డిటెక్ట్ చేసి నాశనం చేస్తుంది. ఒక్కోసారి కొన్ని కారణాల చేత ఆ మ్యూటేషన్ అనేది డిటెక్ట్ చేయకుండా ఆ కణం అనేది పెరగడం జరుగుతుంది అనమాట. 1, 2, 2, 4, 4, 8 అట్లా పెరుగుతూ పోయి అది క్యాన్సర్ గా ఒక పుండు లాగానో ఒక కంటి లాగానో డెవలప్ అవుతుంది. సార్, ఇప్పుడు ఇంట్లో కొన్ని పాత్రలు వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. ఆ పాత్రలను పక్కన వేసేసారు కొద్దిమంది. అంటే ఎలాంటి పాత్రలు వాడకూడదండి, అవి వాడితే ఏంటి, దేని వల్ల ఈ క్యాన్సర్? అది ఒక రకంగా ఒక అపోహ ఉందండి. అల్యూమినియం మీద వాడితే క్యాన్సర్ వచ్చి అది పెద్ద అపోహ. ఎందుకంటే ఈ అల్యూమినియం అనేది అన్ని చోట్ల ఉంటుంది.
మనం సాయిల్ లో ఉంటది, వాటర్ లో ఉంటది. మనం ఏ డైట్, ఏ వెజిటబుల్ తీసుకున్నా, ఫ్రూట్ తీసుకున్నా దాంట్లో ఎంతో కొంత అల్యూమినియం ఉంటుంది, మన బాడీలోకి వెళ్తుంటది. ఓకే ఓకే. సో ఇంకోటి చెప్పాలంటే, ఇది వరకు మన ఒక 3-4 జనరేషన్స్ ముందు, ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అప్పుడు అంతా అల్యూమినియం పాత్రల్లోనే వాడేవాళ్ళు. ఓకే ఓకే. కుండలు, అల్యూమినియం వీటిల్లోనే వాడేవాళ్ళు అనమాట. ఓకే. సో అది ఎందుకో అపోహ అనేది వచ్చింది, అల్యూమినియం లో వాడితే క్యాన్సర్ అనేది రాదండి. కాకపోతే కొన్ని రకాల వంటకాలు అల్యూమినియం వెసల్స్ వద్దు అంటారు అనమాట. ఇటు చింతపండు కానీ, ఎక్కువ నిమ్మకాయ, అట్లా పులుపు ఇట్లాంటివి అవాయిడ్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే అది ఎప్పుడైతే అది కాంటాక్ట్ అవుద్దో అల్యూమినియం అనేది కొంచెం రిలీజ్ అవుతుంది, కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. బట్ ఓవరాల్ మనకి అల్యూమినియం అనేది మన చాలా వాటర్ లో కానీ, మనం తీసుకున్న ఆహార పదార్థాలు మన బాడీలోకి రెగ్యులర్ గా పోతూనే ఉంటుంది. అంత భయపడాల్సిన అవసరం అయితే అల్యూమినియం ఇది అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పినట్టు ఈ నాన్ స్టిక్ వేర్ ఇవి ఉంటాయి కదా, దాంట్లో కూడా కొన్ని మంచి స్టాండర్డ్ కంపెనీస్ లో మంచి క్వాలిటీ వాడతారండి. మామూలుగా దాంట్లో దాని వల్ల క్యాన్సర్ వస్తుందని పర్టికులర్ స్టడీస్ అయితే లేవు. ఓకే, కానీ మంచి కంపెనీ వాడండి. ఏదైతే వాళ్ళు మంచి ఆ కోటింగ్, టెఫ్లాన్ అంటారు, వాట్ ఎవర్ ఆ కోటింగ్ మెటీరియల్ మంచిది వాడతారో అవి వాడండి అంటారు. ఇంకోటి మనం వీటి గురించే మాట్లాడుతుంటే ప్లాస్టిక్. ఓకే, మనం మైక్రోవేవ్ లో చేయడానికి గ్లాస్ దొరుకుతుంది, కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు కూడా వస్తాయి, కంటైనర్స్ ఉంటాయి, విచ్ ఆర్ మైక్రోవేవ్ కంపాటబుల్ అంటారు. మామూలుగా స్టడీస్ ఏం చేస్తారంటే అది అవాయిడ్ చేయండి అంటారు. ఆ ప్లాస్టిక్ వీళ్ళున్నంత వరకు మీరు గాజుతో చేసినట్టు అయ్యే యూజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ వీటిల్లో కంపాటబుల్ అయినా కూడా మీరు ఎప్పుడైతే వేడి చేస్తారో ప్లాస్టిక్ అనేది రిలీజ్ అవుతుంది. ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం కూడా మంచిది కాదంటారు సార్? మంచిది కాదండి. ఎందుకంటే న్యూ స్టడీస్ లో ఏంటంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ లో ఆ వేడి పదార్థం అనేది ఉంటుందో ప్లాస్టిక్ అనేది రిలీజ్ అవుతుంది. ఆబ్వియస్ గా మనం కన్స్యూమ్ చేసే దాంట్లో మన బాడీలోకి వెళ్తున్నాం. ఇప్పుడు వేరియస్ స్టడీస్ చేయడం వల్ల మనకి తెలిసింది ఏంటంటే, బాడీలో అన్ని చోట్ల ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది వాళ్ళు డిటెక్ట్ చేశారు. తలలో కానీ, ఎవరిలో అయితే ఎస్పెషల్లీ వెస్టర్న్ పాపులేషన్ లో అల్జైమర్స్ డిసీజ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు మతిమరుపు ఎక్కువ ఉంటుంది, అందరు తెలిసిందే. వాళ్ళు ఎవరైతే చనిపోయారో పోస్ట్ మార్టం లో వాళ్ళు చేసినప్పుడు మైక్రో ప్లాస్టిక్ వాళ్ళ డిమెన్షియా ఉంటుంది కదా, అక్కడ ఎక్కువగా కనిపించింది అని. ఇవి తీసుకోవడం వలన సార్ ఇట్లా ప్లాస్టిక్ అది ఒక థియరీ అన్నమాట. ఎందుకంటే మైక్రో ప్లాస్టిక్స్ అనేది బాడీ అంతా కనిపిస్తుంది. ఇది వర్కౌట్ మీద పోల్చుకుంటే ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న వాళ్ళలో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఎక్కువ అయినాయి. దీనివల్ల స్ట్రోక్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పారు. ఇంకా క్యాన్సర్ అవుతుందని డైరెక్ట్ ఏ స్టడీస్ లో లేవు, ఇంకా ఫర్దర్ స్టడీస్ కావాలన్నమాట, జరుగుతున్నాయి. మేబీ ఒక 5 to 10 years తర్వాత ఏదైనా స్టడీస్ రావచ్చు మనకి. దీనివల్ల జాగ్రత్త అయితే తీసుకోవడం మంచిది. ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేసుకుంటే మనకి అంత. మొత్తానికి మన ఇంట్లో వాడే ఈ అల్యూమినియం పాత్ర వల్ల అనేది ఒక అపోహ అండి. కానీ మనం ఈ స్మోక్డ్ ఫుడ్ అనేది కొంచెం తగ్గిస్తే మంచిది. భయపడి అస్సలు దానికి అంత అవసరం లేదు, తగ్గించుకోండి ఇప్పుడు ఒకసారి, పర్వాలేదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే టేస్ట్ కోసం మనం చూసుకున్నాం అంటే మన హెల్త్ మొత్తం ఖరాబ్ అయ్యే విధంగా ఉంటుంది. సో టేస్ట్ కాదు, మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.